నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత ఒక్కరికొకరు అంటే ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకోలేదు, ఎవరికి ఫ్రెండ్లీగా బ్రేకప్ అనుకున్నారు, ఎవరి దారుల్లో వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా నాగ చైతన్య గారు శోభిత అనే ఆర్టిస్ట్ తో, లైక్ హీరోయిన్ అనుకోండి, సెకండ్ లీడ్ చేస్తున్న ఆమెతో డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సమంత గారు స్పందించారు. తనన్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా నేను అని, ప్రేమ విలువ తెలియని వాళ్ళకి కన్నీళ్లే మిగులుతాయి, సో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి, ఈ అమ్మాయి అన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్టుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. అసలు ఏం చెప్తారు మీరు? ఎప్పుడు మీరు సమంత నాగ చైతన్య కలుస్తారు అని చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. ఒకటి, ధూళిపాల శోభిత మొట్టమొదటిసారిగా సమంతను చూసినప్పుడు ఇబ్బా ఎంత మంచి ఛాన్స్ కొట్టేసింది, నాగ చైతన్య నాకు మొగుడైతే బాగుండు అనుకుంది బిగినింగ్లో. ధూళిపాల శోభిత అలాగనుకోవడంలో కొంచెం స్వార్థం ఉంది, కొంచెం అంటే చాలా స్వార్థం ఉంది. అలా అనుకోడు, శుభ అంటూ పెరిగెళ్ళి ఆ మొగుడు నా మొగుడైతే బాగుండు అనుకోవడం ఏంటి అనుకుందట, అంటే ఓపెన్గా చెప్పింది. తర్వాత ఇప్పుడు మన సమంతకి నాగ చైతన్యకి మధ్య గొడవలు ఏమి లేవు, చిలికి గాలి అని అయింది తప్ప గొడవలు ఏమి లేవు. ఇంట్లో వాళ్ళందరూ బాగానే చూసుకుంటున్నారు, ముఖ్యంగా నాగార్జున చాలా బాగా చూసుకుంటున్నాడు. ఎక్కడో అమలాకి తనకు పడలేదని ఏదో ఒకటి ఉంది, అంతేగాని ఇక పెద్ద విడిపోయినంత గొడవలు ఏమి లేవు. అలాంటి గొడవలు ఉంటే మళ్ళీ ఒకరి మొహం ఒకరు చూసుకోరు కదా, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోరు కదా, ఒకరి గురించి ఒకరేమో ట్విట్టర్లో పోస్ట్ చేసుకోరు కదా. అయితే ట్విట్టర్లో ఈ మధ్యకాలంలో ఇదంతా నా కర్మ అనుకుంటుంది. ఎందుకు నీ కర్మ అనుకోవాలి, హాయిగా వెళ్ళి కాపురం చేసుకోవచ్చు కదా అంటాను నేను. నీ కర్మ అనుకుంటే ఎలాగవుద్ది, నువ్వు వెళ్తే కాదనే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు వెళ్ళి గట్టిగా కాలు రుచుకొని ఏంటా బాబు అందుకనే ప్రేమించావు, అందుకే 7 సంవత్సరాలు ప్రేమించావు, తర్వాత పెళ్లి చేసుకున్నావు అంటే నీ ప్రేమలో ఉన్నటువంటి స్వచ్ఛత అంతేనా అడిగితే ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ. అది ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ ధూళిపాల శోభితో తిరుగుతున్నాడని గాలి వార్తలని నా ఉద్దేశం. ఎందుకంటే నాగార్జున కంటే తెలివైన వాడు నాగ చైతన్య. కానీ వాళ్ళిద్దరూ ఒక యూకేకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒక షెఫ్కి ఫోటో ఇచ్చినప్పుడు వెనకాల శోభిత ఉన్నారు. మీరిద్దరూ ఫారెన్ ట్రిప్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మొన్న కొత్త ఇల్లు నాగ చైతన్య గారు తీసుకున్నప్పుడు అక్కడ కూడా శోభిత గెస్ట్ గా, అంటే తను వచ్చారు, రావాల్సిన ఆ పిక్స్ అన్ని మనం చూసాం, వైరల్ అయ్యాయి కూడా. అవునవును, అంటే గెస్ట్ గా ఉండి ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రంలో వాళ్ళకి మనసు ఇచ్చేసాడు, వాళ్ళకి మనసా భాష కర్మణ ప్రేమించేస్తున్నా అనుకుంటే అలాగే లేదు. బట్ మీరే చెప్పారు కదా, శోభిత నాగ చైతన్య నా హస్బెండ్ అయితే బాగుంటది అనుకుందాం అనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎలానా ఆయన సింగిల్ గా ఉన్నారు కాబట్టి రిలేషన్ మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంది కదా. కాదు, ఆవిడ నా హస్బెండ్ అయితే బాగుండు అనుకునేది మాత్రం కరెక్టే, కానీ ఈయన అవ్వాలి కదా ఒకటి. అంటే ఈ రోజుల్లోనూ ఒకవేళ ఈ రోజుల్లో ఒక ఆడ మగ కలిసి ఉంటే ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ క్రైమ్, పెద్ద క్రైమ్ ఏం కాదు పూర్వంలాగా. ఇప్పుడు అంతకుముందు అక్కడికి వెళ్ళారు, ఊటీలో రాత్రంతా ఉన్నారు, 2 రోజులు ఉన్నారు, ఉంటే ఏమైంది? వాళ్ళిద్దరూ ఒక్క రూములో ఉన్నారు ఉంటే, లేదు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు ఫిజికల్గా ఉంటే, వాళ్ళకి ఇష్టమైంది ఉన్నారు, తప్పేంది ఇందులో? నేరం ఏముంది ఇందులో? కేసు పెడతావా? అది అంటే ఈరోజు పరిస్థితి అన్నమాట. అందువల్ల ఏదో ఉపద్రవం వచ్చేసింది, వాళ్ళిద్దరు కలిసి కొంపలు ముంచేస్తున్నారు, అదేదో బ్రహ్మ పదార్థం అనుకుంటే పొరపాటు. అయితే ఒకటి నేను ఆలోచించేది ఏంటంటే, సమంత అంతగా ప్రేమించినందుకు అది కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయలేకపోతుంది. అర్థమైందా? నీకు ఒక విషయం నేను చెప్తాను. నేను మా ఊర్లో ఒక లేడీ ఉండేది, పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత 14 సంవత్సరాలు గడిచిపోయింది. బిలీవ్ ఇట్, 14 సంవత్సరాలు గడిచిపోయింది. 14 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎవరినైతే ఆయన పెళ్లి చేసుకోలేదు, ఈవిడ పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ వాళ్ళే వచ్చారు, ఇంతవరకు నువ్వు పెళ్లి చేసుకోలేదు కదమ్మా, జరిగిపోయింది
మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత 3 బిడ్డలు కానీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అలా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పెద్ద భూతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ సమంత గారికి సంబంధించిన కొన్ని రూమర్స్ కూడా మనం చూసాం. అవును, మరి సమంత గారి గురించి కూడా చెప్పారుగా, వాడిని పెళ్లి చేసుకుంటుంది, వీడిని పెళ్లి చేసుకుంటుంది చెప్పారు కదా. ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తాయి. ఆ చిరంజీవి గారి కూతురు శ్రీజ కాశుమన్ను చేసేసుకుంటుంది. కానీ మరి ఇక్కడ సమంత గారే ఆ అమ్మాయినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకు పెట్టారు? ఇవన్నీ చెప్తారండి రెచ్చగొట్టడానికి. ఆడవాళ్ళు ఏముంది, ఆడవాళ్ళు కొంచెం సెంటిమెంట్లుగా సూటిపోటు మాటలు అంటిస్తుంటారు మగాళ్ళకి. నువ్వేనా హ్యాపీగా ఉండిపోయి ఆ అమ్మాయినా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి ఇలాగ అంటుంటారు మాట. మగవాడిని పీల్చి పిప్పి చేసేస్తారు కదండి ఆడవాళ్ళు. మాటల్లో చాలా డేంజరస్ కదా. అందులో ఒకళ్ళు ఈ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు. కరెక్టే, ఆవిడ మూడు ఆవిడ నేచరు అదే ఉందన్నమాట. వాడిని నాగ చైతన్యాన్ని మొత్తానికి బాగా మానసికంగా గాయపరిచి ఉండాలన్నమాట. అలా గాయపరిస్తే కానీ ఆవిడ కసి చల్లారదు. అది నేను చెప్తున్నాను. ఇదంతా నా కర్మ అంటుంది. నా కర్మ ఎందుకు అనుకుంటుంది? అమ్మ పెద్ద శని వదిలిపోయింది అనుకుంటుంది, కానీ ఇదంతా నా కర్మ అనుకుంటుందా? అండ్ ఇంకొక క్రిటిక్ కూడా ఈమె ప్రెగ్నెంట్ సమంత వద్దన్నారు అన్నట్టుగా కూడా ఏవో అది అంటే నాగ చైతన్య ప్రెగ్నెంట్ అయినట్టే వద్దన్నాడు అని ఎక్కడో చెప్పినట్టుగా ఒక క్రిటిక్ విమర్శందో ఎవరో పేరు నాకు సరిగా రావటం లేదు, వాళ్ళు క్రిటిక్ చెప్పాడన్నమాట. అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ని అవార్డ్ చేసుకోమని ఎవరంటారు? నాగార్జున అయితే అండు, అంతే కదా. నా వంశాంకురం వస్తున్నాడంటే ఆ ప్రెగ్నెంట్ని క్యాన్సిల్ చేసుకోమని ఎందుకంటాడు? అండు. ఇదంతా పుకారని నేను అనుకుంటున్నాను అన్నమాట. కాదంటే ఆవిడ తాలూకా వెబ్ సిరీస్, ఆ డ్రెస్సులు, మగవారితో క్లోజ్గా ఉండడం, ఇట్లాంటివి కొన్ని వాళ్ళు పడవు. చిన్న ఇవన్నీ. ఇప్పుడు ఒక కాశ్యమరాడు ఉన్నాడు, ఆ ఒళ్ళో పడుకుంది, తప్పే ఉంది? దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక కాశ్యముడు ఉన్నాడు, వెళ్ళి అక్కడ గోవాలో ఇద్దరు కలిసి బీచ్లో మామూలుగా ఇది సన్ బ్యాచ్ చేస్తున్నారు, తప్పే ఉంది? ఇలా లేనిపోని అన్నీ కల్పించేసుకొని వాళ్ళు దూరం అయ్యారు తప్ప ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఎన్నో ప్రతి కుటుంబంలో ప్రతి కాపురంలో ఉంటాయమ్మా. ఇప్పుడు శోభిత గారు అక్కినేని వారి ఇంటికి కోడలయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, డెఫినెట్గా ఆవిడకి యాజ్ ఫార్ యాజ్ షీ అంటే విశేష్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నాగ చైతన్య పాసిబిలిటీస్ ఆర్ దేర్. నాగ చైతన్య శ్రేయస్సుని కోరినంత కాలం కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే శోభితని పెళ్లి చేసుకుంటాడా అంటారా మీరు? శోభితని పెళ్లి చేసుకోరు. ఇదంతా మామూలు ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈరోజు నానిని కీర్తి శ్రేయస్సు మందు కొట్టేస్తున్నారు, కళ్ళు కొట్టేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వచ్చేటే ఉంటున్నారు, ప్రమోషన్ అంటున్నారు. ఏముంది, మామూలు ఇదంతా. జస్ట్ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు అంతే, జస్ట్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు చెప్పేది అంటే అంతకుముందు ఫ్రెండ్షిప్ అంటే కప్ ఆఫ్ టీ, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే కప్ ఆఫ్ డ్రింక్. అంటే టీతో మత్తు రాదు నీకు, డ్రింక్తో మత్తు వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, వచ్చిన నష్టం మాకేం లేదు. నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.